హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ రాకేష్ ఫ్రమ్ టీవీ2 న్యూస్. సో ఈరోజు మనం ఏపీలో ఉన్న అతి పెద్ద జిమ్లో ఉన్నాం. అదేంటంటే స్నాప్ ఫిట్నెస్ సెంటర్ అండి. సో మన గుంటూరులోనే ఇది చాలా పెద్ద ఫిట్నెస్ సెంటరు. సో ఇక్కడ మనకి ద బెస్ట్ ట్రైనర్ మొహమ్మద్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన దగ్గర కొన్ని విషయాలు తెలిసేసుకొని ఫిట్నెస్ ఎలా ఇంట్లో చేయాలి, ఎలా ఇంట్లో వర్కౌట్స్ చేయాలి, మన ఇంట్లోనే ఉండి వర్కౌట్స్ చేసి మన వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అనేది ఆయన ద్వారా మనం తెలుసుకుందాం. సో మనతో పాటు ఆయన ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలిసేసుకుందాం. Myself Muhammad Javed Ahmad. I'm a manager here. స్నాప్ వచ్చి మనకి గుంటూరులో అతి పెద్ద జిమ్ అండి. 2005 బ్రాంచెస్ ప్లస్ ఉన్నాయి వరల్డ్ వైడ్ మొత్తం. ఇది 12,000 స్క్వేర్ ఫీట్లో మనం పెట్టాము. ఇక్కడ కార్డియో, జిమ్, ఫ్రీ వెయిట్, క్రాస్ఫిట్ సెక్షన్ కూడా ఉన్నాయి. జుంబా, బాక్సింగ్, క్రాస్ఫిట్ స్టూడియో, క్రాస్ఫిట్ గ్రూప్ ట్రైనింగ్ చేస్తామండి. ఇంకా మన దగ్గర సినర్జీ స్నాప్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 11 దాకా కంటిన్యూగా జిమ్ ఓపెన్ ఉంటుందండి. సో మార్నింగ్ పీక్ అవర్స్ మార్నింగ్ 6 to 7, 6 to 10 దాకా ఉంటారు అందరూ. మనం ఈరోజు ఫిట్నెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చి వాట్ ఈజ్ ద ఫిట్నెస్. వాట్ ఈజ్ ద ఫిట్నెస్ అనేది చాలా పెద్ద క్వశ్చన్ అండి. సో ఇది పర్సన్ టు పర్సన్ వాళ్ళ గోల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ స్పోర్ట్స్ లెవెల్ వాళ్ళకి అండ్ జనరల్ ఫిట్నెస్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుందండి ఫిట్నెస్ అనేది. సో క్రికెట్ వాళ్ళ యొక్క లెవెల్ ఫిట్నెస్ వేరు ఉంటుంది, హాకీ ప్లేయర్ వేరు ఉంటుంది, వెయిట్ లిఫ్టర్ ఫిట్నెస్ లెవెల్ వేరు ఉంటుంది, అండ్ బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ లెవెల్ వేరు ఉంటుంది. సో ఇప్పుడు నేను మాట్లాడేది జనరల్ ఫిట్నెస్, నార్మల్ పర్సన్కి ఏ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ ఉండాలనేది. సో ఆయన ఒక డైలీ యాక్టివిటీ, నార్మల్ పర్సన్ డైలీ యాక్టివిటీ అనేది ఎటువంటి అలసట లేకుండా, ఎటువంటి అలుపు లేకుండా త్రూ డే ఉండేదాన్ని ఫిట్నెస్ అంటాం మనం. ఇవి డిపెండ్స్ వచ్చి మీకు 5 కాంపోనెంట్స్ మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి కార్డియోవాస్కులారిటీ, హార్ట్ కెపాసిటీ. సో రన్ చేసిన, ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కినా సరే మనకి అలుపు రాకుండా ఉండేదాన్ని కార్డియోవాస్కులర్ అంటాం. కార్డియోవాస్కులర్ కెపాసిటీ మనకి బాగుండాలి. నెక్స్ట్ మజిల్ స్ట్రెంగ్త్ అనేది. సో ఎటువంటి వెయిట్స్ అనేది లిఫ్ట్ చేసేయగలిగి ఉండాలి. సో మనం సపోజ్ బకెట్ లిఫ్ట్ చేస్తాం, ఏదైనా సూట్ కేస్ లిఫ్ట్ చేయాలి. సో అది కొంచెం లిఫ్ట్ చేసే కెపాసిటీ మన మసిల్కి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చి మజిల్ ఎండ్యూరెన్స్, లాంగ్ టర్మ్ చేసే కెపాసిటీ మసిల్ ఎండ్యూరెన్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ బాగుండాలి బాడీలో. అండ్ BMI, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు దాన్ని. సో ఫ్యాట్ పర్సన్ కరెక్ట్గా ఉండాలి, ఐడియల్గా ఉండాలి. సో ఈ 5 కాంపోనెంట్స్ మీద మనం డిపెండ్ అయి ఉంటుంది మొత్తం ఫిట్నెస్ అనేది. ఇవి బాగుంటే, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఫిట్ అని మనం చెప్పొచ్చు. సపోజ్ ఇప్పుడు ఓన్లీ స్ట్రెంత్ చేస్తున్నారు అనుకోండి. సో ఓన్లీ స్ట్రెంత్ చేస్తే వాళ్ళకి స్ట్రెంత్, మజిల్ అనే కెపాసిటీ బాగుంటుంది, కానీ కార్డియోవాస్కులారిటీ, రన్నింగ్ బాగోదు, రన్నింగ్ చేస్తే అలుపు వస్తుంది. సో అన్నీ ఉండాలి. ఈ ఫిట్నెస్ అన్ని కాంపోనెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఫిట్ అని అర్థం. ఓకే, స్పోర్ట్స్ లెవెల్ ఉంది. ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్తే ఎజిలిటీ, స్పీడ్, పవర్, ఇవన్నీ కొంచెం అడ్వాన్స్ స్పోర్ట్ లెవెల్ వస్తుందన్నమాట. సో ఇది బేసిక్ అనేది ఈ 5 కాంపోనెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది మొత్తం. ఫిట్నెస్ మనం చేసుకుంటుంటే స్ట్రెంత్ లెవెల్ బాగుంటుందండి. సపోజ్ మనకి యాంటీ ఏజింగ్, మనకి వయసు అనేది తెలియదు తొందరగా. వయసు ఎంత మీదకి వచ్చినా సరే, కొంచెం వయసు పెరిగినా సరే తెలియదు అన్నమాట. సో ఇంకోటి వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి. హెల్త్ ప్రాబ్లమ్స్ దూరంగా ఉండొచ్చు. బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది, నీ ప్రాబ్లమ్స్ రావు, జాయింట్ ప్రాబ్లమ్స్ రావు. సో కార్డియోవాస్కులర్ చేయడం వల్ల BP, బ్లడ్ ప్రెషర్ రాదు. సో ఫ్లెక్సిబిలిటీ ఉండే వాళ్ళు తొందరగా ఇంజురీస్ రావు. సో ఇది డైలీ యాక్టివిటీ మనం ఎవ్రీడే అట్లీస్ట్ 1 hour వర్కౌట్ చేసుకుంటే, సో 23 hours మనకి అది సపోర్ట్ చేస్తుందండి. మీరు వర్కౌట్ 1 hour జిమ్కి వచ్చి ఒక 1 hour మీరు వర్కౌట్ చేస్తే దాని ఎఫెక్ట్ మీకు 8 hours దాకా ఉంటుంది. సో క్యాలరీస్ బర్న్ అవుతూనే ఉంటుంది. సో మీకు క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఇంటేక్ తీసుకున్నా కొంచెం లెవెల్ అయిపోతుంది. అంతేగాని ఓన్లీ ఇంటేక్ తీసుకుని క్యాలరీస్ బర్న్ చేయకుండా మన యాక్టివిటీ నార్మల్ సెడెంటరీ లైఫ్లో ఉంటే వెయిట్ పుట్ ఆన్ అవుతుంటాం మనం. దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వాచ్ చేస్తుండండి ఈ ఛానల్ని, TV2 ఛానల్ని. సో ఎవ్రీ ఎపిసోడ్లో మేము కొత్త ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటాం. సో కెటల్ బెల్, TRX,
వైపర్, వెయిట్ గెయిన్కి ఎలా చేసుకోవాలి, వెయిట్ లాస్కి ఎలా చేసుకోవాలి, డిఫరెంట్ ఎపిసోడ్ మేము ప్లాన్ చేస్తుంటాం. నా ఫిట్నెస్ బ్యాక్గ్రౌండ్ వచ్చి కరాటే అండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 1997లో నేను కరాటే బ్లాక్ బెల్ట్ కంప్లీట్ చేశాను. అక్కడ నుంచి 1998లో నుంచి 2006 వరకు నేను బాడీ బిల్డింగ్ ఫీల్డ్లో దిగాను. బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ చేశాను. 32 మెడల్స్ ఉన్నాయి నాకు మొత్తం బాడీ బిల్డింగ్లో. స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ సౌత్ ఇండియా చేశాను నేను. 1998 నుంచి నేను ఫిట్నెస్ ఫీల్డ్లో జాబ్ చేశాను యాజ్ ఏ మాస్టర్ ట్రైనర్ కింద. ట్రైనర్స్ ట్రైన్ చేసేవాడిని. ఫిట్నెస్ సర్టిఫికేషన్స్ వచ్చి నేను ఒక 32 చేశానండి. దీంట్లో ఇంటర్నేషనల్, ఇండియా లెవెల్, కెటల్ బెల్, టీఆర్ఎక్స్, వైపర్, బ్యాటల్ రోప్, బోసో బాల్, గ్రూప్ ట్రైనింగ్ అండ్ స్మాల్ గ్రూప్ ట్రైనింగ్, ఇంకా పవర్ బ్యాగ్, వైబ్రో ప్లేట్, న్యూ ఫామ్, డిఫరెంట్ వర్కౌట్స్ నేను సర్టిఫికేషన్ చేశానండి. నాకు ఒక అకాడమీ కూడా ఉంది, కోర్ ఫిట్నెస్ ట్రైనర్స్ అకాడమీ. ట్రైనర్స్కి ట్రైన్ చేసే అకాడమీ ఉంది నాకు. సో అది లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసాం. ఇక్కడ స్నాప్ ఫిట్నెస్ ద్వారా మేము స్టార్ట్ చేసాం దాన్ని. ఈ ఎపిసోడ్ ద్వారా నేను మీకు ఇంట్లోనే ఉండి ఓన్లీ 2 డంబిల్స్తో టోటల్ బాడీ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ ఎలా చేసుకోవాలని చెప్తాను మీకు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసే వర్కౌట్స్ టోటల్ బాడీ వర్కౌట్ అండి, సర్క్యూట్ అంటారు దాన్ని. ఓన్లీ 2 డంబిల్స్తో మనం వర్కౌట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంట్లో ఉండి ఆ వర్కౌట్స్ మీరు చేయగలుగుతారు. మనతో పాటు చందు ఉన్నారండి ఇక్కడ, ఈయన పర్సనల్ ట్రైనర్. సో మనం చందుతో మొదలు పెడదాం. వర్కౌట్ చేసే ముందు మినిమం ఒక 5 to 6 minutes వార్మ్ చేయాలి. దానివల్ల బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, హార్ట్ రేట్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుందండి. సో ఫస్ట్ మనం వార్మప్ మొదలు పెడదాం. ఫస్ట్ వన్, నెక్ మూమెంట్స్, ఫార్వర్డ్ బెండింగ్. 1 2 3 4 5. Side bends, neck side bends. 1 2 3 4 5. Neck side rotation. 1 2 3 4. Half moon circles. Shoulder rotation, forward rotation. 1 2 3 4 5. Reverse rotation. 1 2. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. చూసారు కదండి, ఇది టోటల్ మొత్తం వార్మప్ ఇది. సో మన హార్ట్ రేట్ని ఎప్పుడైనా సరే స్లోగా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో వార్మప్ చేసుకుంటే స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, దాని తర్వాత మనం వర్కౌట్లోకి వెళ్ళచ్చు. సో ఇప్పుడు మనం చేసే వర్కౌట్ వచ్చి డెడ్ లిఫ్ట్ అండి. డెడ్ లిఫ్ట్ విత్ డంబెల్. అది మేజర్గా మనకి హ్యామ్స్ట్రింగ్,
అండి ఈరోజు మనం చేసిన వర్కౌట్స్ మొత్తం టోటల్ బాడీ వర్కౌట్కి సంబంధించినవి. స్ట్రెంథనింగ్ కోసం అండి. ఇది ప్రతి ఒక్కరు చేయొచ్చు. స్ట్రెంథనింగ్ కోసం, వెయిట్ లాస్ కోసం చేయొచ్చు, వెయిట్ గెయిన్ కోసం చేయొచ్చు. ఇవి ఏంటంటే మెజర్గా ఏంటంటే స్ట్రెంథనింగ్ కోసం అండి. జస్ట్ మనం చేసేది ఒక రెపిటేషన్స్ 15 రెపిటేషన్ చేస్తాం, 2 సెట్స్ చేస్తాం. సో బేసిక్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసుకోవచ్చు అన్నమాట. 1 డే కార్డియో, 1 డే స్ట్రెంత్ చేసుకుంటే అది వెయిట్ లాస్ కోసం వస్తుంది. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వెయిట్ లాస్ కోసం ప్లాన్ చేద్దాం. వితౌట్ డంబిల్ కూడా ఏమీ లేకుండా ఇంట్లోనే ఉండి మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. సో అది అలాగే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాను. నేను థ్యాంక్ యూ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను. మీ మొహమ్మద్ జావేద్ అహ్మద్ సైనింగ్ ఆఫ్. సో చూసారు గైస్, ఇవన్నీ ఫిట్నెస్ అనమాట. మనం ఇంట్లో ఉండి మన వెయిట్ లాస్ అవ్వటం, మన ఇంట్లో ఉండి వర్కౌట్స్ చేయడానికి ఇవన్నీ చేస్తే మనం అనుకున్న బాడీని మనం గెయిన్ చేసుకోగలుగుతాం. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఒక గంట ఉంటుంది, దాన్ని లాగిపెట్టి కొట్టండి. థ్యాంక్ యూ గైస్.